దసరా నవరాత్రుల వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. కర్నూలులోని రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులను, పార్సల్ కేంద్రాలను బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. యాక్చువల్గా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వెహికల్ చెక్కింగ్స్తో పాటు ఇంపార్టెంట్ అయిన వైటల్ అండ్ ఇన్స్టలేషన్స్ అయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ఏరియాల్లో, తర్వాత ఎక్కడెక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ అక్కడ ఉంటాయో వాటిలో ఈ చెక్కింగ్ చేపట్టడం జరిగింది. ఈ చెక్కింగ్లో భాగంగా మాదక ద్రవ్యాలు అయితేనేమి ఈ దేవీ నవరాత్రోత్సవాలు రావడంతో దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ ఇంకోటి కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎక్కడైతే అవకాశం ఉందో పబ్లిక్ మామూలుగా మా రెగ్యులర్ ప్లేసెస్లో రెగ్యులర్ రూట్స్లో అయితే పోలీస్ చెకింగ్ ఎక్కువ రెగ్యులర్గా జరుగుతాయి. అట్లా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రూపంలో ఈ ట్రాన్స్పోర్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇతర ఇంపార్టెంట్ ఏవైతే అనుమానాస్పద ఇష్యూస్ మీద ఈ చెకింగ్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఈ కర్నూలు రైల్వే స్టేషన్లో కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో సివిల్ పోలీస్తో పాటు జీఆర్పీ రైల్వే పోలీసు ప్లస్ మా డాగ్ స్క్వాడ్, తర్వాత యాంటీ సాబటేజ్ టెక్, సివిల్ పోలీస్ అందరం కలిసి ఈ ఎక్స్టెన్సివ్గా చేపట్టడం జరిగింది. ఇదే టైంలో ఇక్కడ జిల్లా కూడా అంతా కూడా అన్ని రైల్వే స్టేషన్స్లోనూ అన్ని చోట్ల ఇది చెకింగ్ జరుగుతుంది. ఏవైనా అటువంటివి ఉన్నా ఇమ్మీడియట్గా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మీడియా తరపున, మీడియా ద్వారా అందరి ద్వారా తరపున కూడా పబ్లిక్ వినతి ఏంటంటే ఈ ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. ఇది దాదాపు 7-8 రోజుల పాటు మనకు నవరాత్రులు కాబట్టి కంప్లీట్గా లాస్ట్ వరకు దసరా వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వీటిలో భాగంగా ప్రశాంతంగా పండుగ జరుపుకోండి. ఏవైనా సరే డ్రగ్స్ సంబంధించి ఇంకా అదర్ విషయాల గురించి ఏ విషయమైనా ఏదైనా సరే పోలీస్ దృష్టికి తేవాల్సింది ఉంటే గినా మీ దగ్గర దాచుకోకుండా మీ పేర్లు రహస్యంగానే చూపడతాయి. మీరు ఇమ్మీడియట్గా